దళితవాడలో జరుగుతున్న సంఘటనపై ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్ స్పందించారు. ఆకువీడు సంఘటనను మీడియా పత్రికల ద్వారానే తెలుసుకున్నా. ఎస్సీ కమిషన్ కు ఎటువంటి రిప్రజెంటేషన్ రాలేదని చైర్మన్ జవహర్ అన్నారు. ఆకువీడిలో ఎవరి వాదన వారిదిగా ఉంది. ఫిర్యాదు వస్తే నిజ నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. దళితులను ఆకువీడు నుండి తరిమివేశారన్న విషయం ఏ సోషల్ మీడియాలో కానీ పత్రికలో వచ్చినట్లు తెలియదని జవహర్ మీడియాకు చెప్పారు. ఎస్సీ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత దాదాపుగా 13 జిల్లాల పర్యటన అనేది తిరగడం జరిగింది. ఆ పర్యటనలో వచ్చినటువంటి అనేక దళిత సమస్యల్ని ప్రధానంగా రెవెన్యూ కానీ, అదేవిధంగా ల్యాండ్ ఇష్యూస్ కానీ, దాంతోపాటుగా అట్రాసిటీస్ కానీ, వీటన్నిటినీ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా రివ్యూ చేసి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి దళితులకి రూల్ ఆఫ్ రిజర్వేషన్లో కానీ, వెల్ఫేర్ స్కీమ్స్లో కానీ ఈ ప్రభుత్వ లక్ష్యాలని చేసే విధంగా, చేరే విధంగా కూడా వాళ్ళకి పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో సుమోటోగా కూడా కొన్ని కేసులు నేను నమోదు చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఇప్పుడు విలేకరులు అడిగిన దానికి, ఎందుకంటే ఒక సంఘటన జరుగుతూ ఉన్న క్రమాన్ని, ఆ జరిగేటటువంటి సంఘటనలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఇబ్బందులు లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. దాంతోపాటుగా ఈరోజు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో దళితులు ఉన్నటువంటి పరిస్థితి అర్థమవుతూ ఉంది. ఎందుకంటే అనేక ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, స్థితిగతులు మారలేనటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా కానీ, వైద్యపరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ ఎస్సీ కమిషన్ చైర్మన్గా బాధ్యత